బ్రేకింగ్ న్యూస్ పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. పాకిస్తాన్కు చెందిన 6 ఉగ్రముఖ ఏప్రిల్ మొదటి వారంలోనే ఎల్ఓసి దాటినట్లు అనుమానిస్తున్నారు. కిస్తావర్ దాటి కొకర్నాగ్ మీదుగా బైసరన్ చేరుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి ఉగ్రదాడికి రెక్కి నిర్వహిస్తున్నారు. వీరికి స్థానిక ఉగ్రవాదులు సహకరించారు. బిజ్బెరా త్రాల్కు చెందిన ఆదిల్, ఆసిఫ్ అన్ని సహకరించినట్లు గుర్తించారు బలగాలు. దాడి సమయంలో 2 టెర్రరిస్టులు షాబ్తో భాషలో మాట్లాడారు. యుఎస్ మేడ్ M4 AK-47తో పాటు 56 రైఫిల్స్ను ఉపయోగించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఉగ్రవాదుల్లో 2కి చెవుపోగులు కూడా ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు తెరపైకొస్తున్నాయి. పాకిస్తాన్కి చెందిన 6 ఉగ్రముఖ ఏప్రిల్ మొదటి వారంలోనే ఎల్ఓసి దాటినట్లు అనుమానిస్తున్నారు. కిస్తావర్ దాటి కొకర్నాగ్ మీదుగా బైసరన్ చేరుకున్నట్లు సమాచారం. ఇక అప్పటి నుంచి ఉగ్రదాడికి రెక్కి నిర్వహిస్తున్నారు. అయితే వీరికి స్థానిక ఉగ్రవాదులు సహకరించారు. బిజ్బెరా త్రాల్కు చెందిన ఆదిల్, ఆసిఫ్ అన్ని సహకరించినట్లు గుర్తించాయి బలగాలు. దాడి సమయంలో 2 టెర్రరిస్టులు పాష్తో భాషలో మాట్లాడారు. యుఎస్ మేడ్ M4 AK-47తో పాటు 56 రైఫిల్స్ను ఉపయోగించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఉగ్రవాదుల్లో 2కి చెవిపోగులు కూడా ఉన్నాయి. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఈ పహల్గామ్ ఉగ్ర దాడిలో ఇప్పటికే అనుమానితులను గుర్తిస్తున్నారు. అసలు 2కి చెవుపోగులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అసలు వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలు ఎలాంటివి, అసలు ఎవరెవరిని ఇప్పటి వరకు గుర్తించారు, ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? సంబంధించిన ఊహాలు కూడా అయితే వీరు ఉపయోగించిన ఆయుధాలు అంటే వీరు ఆర్మీ యూనిఫామ్ లో ఉన్నారు. మొత్తం అమెరికాలో తయారు చేసిన M4 అలాగే AK-47 56 రైఫిల్స్ తో పహల్గామ్ లో ఈ దాడికి ఉపయోగించారనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. అంటే కొంతమంది సహకరించారనేది కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. ఎవరైతే స్థానిక సహకారంతో వారు అక్కడ ఈ దాడికి పాల్పడగలిగారు అనేది ప్రధానంగా తెలుస్తోంది. ఒక ప్రాథమిక దర్యాప్తులో ఉగ్రవాదులు కిష్వార్ నుండి దాటి కోకర్నాగ్ మీదుగా బైసర్ చేరుకున్నారనేది కొన్ని వర్గాలు చెప్తున్నాయి. దక్షిణ కాశ్మీర్ లోని ప్రసిద్ధ పర్యాటక పట్టణం పహల్గామ్ లో జరిగిన ఘోరమైన ఉగ్రదాడి తర్వాత మరిన్ని భీకర దాడులు జరిగే అవకాశం ఉంది అనేది కూడా కొంత సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించి పాకిస్తాన్ చెందిన లష్కర్-ఏ-తోయిబా కమాండర్ నేతృత్వంలో 6 భారీ బలగాలు భారీగా ఆయుధాలను ధరించి ఉగ్రవాదులను శివ, మీ లైన్ కాస్త డిస్టర్బ్డ్ గా ఉంది. పహల్గామ్ ఉగ్రదాడిలో ఇప్పటికే ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ దాడికి సంబంధించి రెక్కి నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దీనికి స్థానిక ఉగ్రవాదులు కూడా సహకరించినట్లు కూడా సమాచారం అందుతోంది. అయితే ఇందులో గాయపడిన వాళ్ళు ఎవరైతే మృతుల సంఖ్య ఇంకా కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. అయితే ఆ దాడి జరిగే సమయంలో వాళ్ళు పాష్తో భాషలో మాట్లాడినట్టుగా కూడా ఇప్పటికే గుర్తించారు. ఉగ్రవాదుల్లో 2 చెవిపోగులు కూడా, అంటే వాళ్ళ ఆనవాళ్ళు